నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహిళలకు ఉచిత బస్సు అమలుపై స్పందించిన మంత్రి రామ్ ప్రసాద్, జనవరి నెలలోనే ఈ పథకం అమలు దిశగా కసరత్తు చేస్తున్నట్టు వెల్లడి. సముద్రపు కోతతో ఇళ్లు దెబ్బతిన్న మత్స్యకారుల కుటుంబాలను కూటమి ప్రభుత్వం ఆదుకుంటుంది. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ భరోసా. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ సీఎస్ నీరబ్ కుమార్, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. 24 గంటల విద్యుత్ ఇస్తున్నట్టు నిరూపిస్తే మేమంతా రాజీనామా చేస్తాం. తెలంగాణ శాసనసభలో ధ్వజమెత్తిన కేటీఆర్. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుపై రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. త్వరలో మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తామని చెప్పారు. ప్రజలకు అందుబాటులో ఏపీఎస్ఆర్టీసీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. విశాఖలో ఏపీఎస్ఆర్టీసీ డోర్ డెలివరీ సర్వీస్ ను మంత్రి ప్రారంభించారు. కార్గో సర్వీస్ ను డోర్ డెలివరీ ప్రారంభించడం సంతోషంగా ఉందని చెప్పారు. ప్రజలకు సేవ చేసే సిబ్బంది మరింత చేరువ కావడానికి డోర్ డెలివరీ సేవలు ప్రారంభించినట్టు ఆయన తెలియజేశారు. మంచి బస్సులను ప్రయాణికుల కోసం సిద్ధం చేశామన్నారు. కొద్ది రోజుల్లో 500 కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్టీసీ యాజమాన్యానికి, ఇక్కడికి విచ్చేసిన ప్రయాణికులకు, పాత్రికేయ మిత్రులకు, ప్రతి ఒక్కరికి ఈ మహోత్సవంలో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈరోజు ఏపీఎస్ఆర్టీసీలో భాగంగా అయిన కార్గో సర్వీసెస్ ఏదైతే ఉందో దాన్ని ప్రజలకు అందుబాటులో తెచ్చే విధంగా, ఇంకా సంపూర్ణంగా ప్రజల పక్షాన పనిచేసే విధంగా ఈరోజు డోర్ టు డోర్ డెలివరీ సర్వీస్ ను ఇక్కడ వైజాగ్ ద్వారకా టెర్మినల్ లో ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి తెలుసు, ఆంధ్ర రాష్ట్రంలోనే ఏపీఎస్ఆర్టీసీకి ప్రజలకు ఒక విడదీయని అనుబంధం ఉంది. కుగ్రామాల నుంచి పట్టణాల వరకు పేద ప్రజల కోసం, అలాగే ఎవరైతే విద్యార్థులు అలాగే మన వృద్ధులకైతేనే ప్రతి ఒక్కరికి సేవలు అందించే మొట్టమొదటి సిస్టంలో ఏపీఎస్ఆర్టీసీ ముందంజలో ఉంటుంది. ప్రజాసేవ అలాగే ప్రజలను వాళ్ళ గమ్యస్థానాలకు చేర్చే విధంగా ఏపీఎస్ఆర్టీసీలో రాబోయే కాలంలో ఈ ప్రభుత్వం కొత్తగా ఏవైతే సౌలభ్యంగా ప్రజలకు ఉంటాయో ఆ చర్యలన్నీ తీసుకునేదానికి ముందుకెళ్తున్నాం. దానిలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, గత 5 సంవత్సరాల్లో ఏపీఎస్ఆర్టీసీ పూర్తిగా దెబ్బతింటే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కొక్కటిగా సమస్యలు మా దృష్టికి వచ్చినవన్నీ ఏపీఎస్ఆర్టీసీ మనుగడకు దోహదపడతాయో అవన్నీ చేసేదానికి యాజమాన్యం ముందుకు వస్తూ ఉంది. దానిలో భాగంగానే గత 2 రోజుల ముందే చాలా సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న ఏదైతే సమస్య నైట్ అలవెన్స్ ఉంటుందో దాన్ని కూడా ఒక జీవో తీసుకుని వచ్చి కార్మిక సోదరులు డ్రైవర్స్ కు మంచి చేసే విధంగా చర్యలు తీసుకున్నామంటే అదంతా ఈ ప్రభుత్వం ఘనత అని తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా నా మాటల్లో చెప్పాలంటే, ఒక సంస్థ మనుగడ ఉండాలంటే దాంట్లో ఏపీఎస్ఆర్టీసీ దాంట్లో ప్రయాణికుడు అలాగే కార్మికుడు 2 కన్ను లాంటి వాళ్ళు. ఎప్పుడైతే కార్మికుడు సంతోషంగా ఉంటే అప్పుడే ఆ సంస్థకు మనుగడ ఉంటుంది. ఆ సంస్థలో పనిచేసే వాళ్ళు బాగుంటేనే ఎవరైతే ప్రయాణికుడు ఉంటారో వాళ్ళ గమ్యస్థానానికి చేర్చేదానికి కూడా భద్రత, నిబద్ధత కూడా ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ మేము ఈ సంస్థను కాపాడుకుంటాం. ఇక్కడున్న ప్రయాణికులకు ప్రయారిటీ ఉంటుంది. ముందులాగా బస్ స్టేషన్లు రాబోయే కాలంలో ఉండవు. పెద్దల ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క మీటింగ్ లో చెప్తా వస్తున్నారు, భారతదేశంలో అగ్రగామిగా మన రవాణా సంస్థను తీర్చిదిద్దే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా బస్సుల కొరత చాలా ఉందని చాలా మంది మా దృష్టికి తీసుకొని రావడం జరిగింది. దానిపై స్పందించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 2-3 మీటింగ్లలో కూడా చెప్పడం జరిగింది. రాష్ట్రంలో రాబోయే కాలంలో విద్యుత్తో నడిచే బస్సులను కూడా ప్రవేశపెట్టేదానికి మా రవాణా సంస్థ చర్యలు తీసుకుంటా ఉంది. అప్పటికి ఈ సమస్యలు ఉండవు ప్రయాణికులకు. గత 6 నెలల్లోనే సుమారు ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 700 బస్సులను కూడా, కొత్త బస్సులను రోడ్డుపైకి తేవడం జరిగింది. ఇంకా ఒక 550 బస్సులను కూడా అతి త్వరలోనే ఏపీఎస్ఆర్టీసీలో చేర్చడానికి సిద్ధమవుతున్నాం.
సముద్రపు కోతతో ఇళ్లు దెబ్బతిన్న మత్స్యకారుల కుటుంబాలను కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మత్స్యకారులకు భరోసా కల్పించారు. తుఫాను కారణంగా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ సముద్ర తీర ప్రాంతమంతా అల్లకల్లోలంగా మారింది. ఈ ప్రభావంతో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న కెరటాలతో ఉప్పాడ సముద్ర తీర ప్రాంత గ్రామాలైన ఉప్పాడ, మాయాపట్నం, మూలపేట, కోనపాపపేట తదితర గ్రామాలు సముద్రపు కోతకు గురై ఇళ్లన్నీ నేలమట్టమయ్యాయి. కొన్ని ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే వర్మ ఉప్పాడ తీర ప్రాంత గ్రామాల్లో పర్యటించి దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు. సూరాడిపేట, మాయాపట్నం ఇవన్నీ కూడా ఈ నాగరాజు ఇల్లు అయితే నేను లాస్ట్ ట్రిప్ వచ్చినప్పుడు ఇంటి దగ్గర కూర్చున్నాం. మొత్తం ఇల్లంతా కూడా సముద్రంలోకి పోయింది. ఆల్రెడీ ఇది వరకు కలెక్టర్ గారికి కూడా తెలియజేసాం. సముద్రం కోత ఉన్న వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చి హౌసింగ్ లోన్ ఇవ్వాలని. ఇప్పుడు కూడా ఆల్రెడీ పోయిన లిస్టు చూసి త్వరలోనే లేట్ చేయకుండా వాళ్ళకి పట్టాలు ఇచ్చి హౌసింగ్ నిర్మాణం చేసి కార్యక్రమం చేస్తాం. వీళ్ళందరినీ కూడా ఒకసారి కలెక్టర్ గారి దగ్గర తీసుకెళ్లి ఇబ్బందులు కూడా చెప్తాం. ఇచ్చేదంటే హార్బర్ లోపలికి వెళ్ళింది, హార్బర్ నిర్మాణం అవుతుంది. ఒక ఏపమో పోర్టులో స్పర్రర్స్ కట్టారు. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, ఆ స్పర్రర్స్ తీసే పరిస్థితిలో కాకినాడ సీ పోర్ట్ లేదు. దీనివల్ల వేవ్స్ అన్నీ ఆగి ఒత్తిడి అంతా కూడా ఇటు జగరాజపేట, సూరాడిపేట, మాయాపట్నం వీటందరికీ వస్తుంది. ఇంకా దీన్ని ఎవరో చేయలేని పరిస్థితి. ఆల్రెడీ దీనికి జియో ట్యూబ్ నిర్మాణానికి పవన్ కళ్యాణ్ గారు కూడా తెలియజేశారు. అది ప్రాసెస్లో ఉంది. కోనపాపేటలో కూడా విపరీతంగా కోత కోసేయడం జరిగిన చాలా ఇల్లు పోయింది. మరి వీరందరికీ కూడా ప్రభుత్వ సహాయం చేస్తుంది. రెండోది అందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇంటికి లోన్ ఇచ్చి కట్టించి ఏర్పాటు చేస్తామని చెప్పి కలెక్టర్ గారు కూడా తెలియజేశారు. ఆ విధంగా వీరందరి కార్యక్రమం అవి పోయిన వాళ్ళందరికీ వెంటనే పట్టాలు ఇచ్చి ఇచ్చే విధంగా తిరుమల శ్రీవారిని ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ దర్శించుకున్నారు. ఉదయం ఏపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. బాపట్ల జిల్లా అద్దంకిలోని తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొని మండల నలుమూలల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. ఈ అర్జీలను సంబంధిత అధికారులకు బదలాయించి వెంటనే పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు. గౌరవ మంత్రి గారిచే నిర్వహించబడుతుంది. ఇది ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ తో పాటు మున్సిపల్, పంచాయతీ, అగ్రికల్చరల్ అన్ని శాఖల అధికారులు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటారు. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీకు సంబంధించిన సమస్యలు ఏదైనా ఉంటే. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో 100 పడకల ఏరియా ఆసుపత్రిగా అప్గ్రేడ్ అయిన పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిని అన్ని అత్యాధునిక సౌకర్యాలతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశామని ఏపీ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చర్లపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిని ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. కొత్తగా ఆసుపత్రిలో చేపట్టే భవన నిర్మాణాలకు సంబంధించి తయారు చేసిన ప్రతిపాదనలను చైర్మన్ కు అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ తుమ్మల బాబు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాస్, ఆసుపత్రి సూపరింటెండెంట్ సుజాత తదితరులు పాల్గొన్నారు. నాకేదైతే ఈ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చారో దాంట్లో మొట్టమొదటిగా పిఠాపురంకి ఒక జీవో ఇచ్చి దాదాపు 40 కోట్ల పైన దీన్ని శాంక్షన్ చేసి ఇక్కడ ఆ రోజున ఇక్కడ పరిస్థితిని చూసి ఇక్కడ ఇమీడియట్ 100 పడకల ఆసుపత్రి అవసరం అని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చిన ప్రకారం 6 నెలల్లోపే జీవో ఇచ్చి ఇక్కడికి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, ఇమీడియట్లీ ప్రజలకు సౌకర్యం కలిగించాలని చెప్పి ఆయన ఏదైతే ఆయన అనుకున్నారో దాని ప్రకారం మేము ఈ రోజున ఇక్కడికి వచ్చి పరిశీలించాం. అలాగే మా సిఐ గారు, అలాగే మా ఎగ్జిక్యూటివ్ మెంబర్లు అంతా కూడా వచ్చి ఇక్కడ స్థానిక ప్రజల యొక్క అవసరాలు ఏంది, ఇక్కడ ఎలా డెవలప్ చేయాలి హాస్పిటల్ని, ఆ డిజైన్ ఎట్లా కావాలి, దేనికంటే ఇక్కడ హాస్పిటల్ వాతావరణం కంటే ప్రతి ఒక్కరు అంటే ఎవరైతే పేషెంట్లు వస్తారో ఇక్కడికి వాళ్ళందరూ కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం కలిగించాలి, తదనుగుణంగా మనం మంచి సౌకర్యాలు ఇవ్వాలని చెప్పి ఇక్కడ మనం డెవలప్ చేయడానికి ఒక డిజైన్ తయారు చేస్తూ ఉన్నాం. తొందరలోనే పవన్ కళ్యాణ్ గారి చేతితో ఇక్కడ శంకుస్థాపన చేసి తొందరలోనే పనులు బిగిన్ చేయడానికి ఒక 10-15 రోజుల్లోనే మేము దాన్ని ప్రణాళిక చేయబోతా ఉన్నాం. ఈ రోజు నుంచి అంటే ఏదైతే మనం శంకుస్థాపన చేశారో అక్కడి నుంచి ఒక 6 నెలల్లోనే ప్రజలకి
కొంత అందుబాటులోకి వచ్చే విధంగా మేము ప్రణాళిక చేసి చాలా ఫాస్ట్గా చేయాలనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజున మనం చూసాం గత 5 సంవత్సరాల్లో ప్రజల కోసం కాదు, తన కోసం ఆయన జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేసుకున్నాడు తప్ప ప్రజల అవసరాలు తీర్చే పరిస్థితి లేదు. అది చూసి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున కూటమి ప్రభుత్వానికి ఒక పెద్దగా ఆయన తాను తగ్గించుకొని ఈ రోజున ఎలా నిలబడి రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారో చూస్తూ ఉన్నాం. ఈ రోజున జనసేన పార్టీలో మేమంతా కూడా ఏదో రాష్ట్రంలో కాదు దేశంలో కూడా మా అందరికి కూడా గుర్తింపు తీసుకొచ్చిన పార్టీగా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున చేస్తున్న పనులు చూస్తూ ఉంటే మాకు చాలా గర్వంగా ఉంది మేము పార్టీలో ఉన్నందుకు. దయచేసి అందరం కూడా మేమంతా కూడా నిలబడి ఈ హాస్పిటల్ని తొందరగా మేము పూర్తి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. ఇంజనీరింగ్గా మా వాళ్ళంతా డిజైన్స్ చేశారు. అంటే 16వ తారీఖు జీవో వచ్చింది, ఇవాళ 19వ తారీఖు ఇమీడియట్లీ మేము వచ్చాం. ఈ 2-3 రోజుల్లో టెంపరీగా కొన్ని లేఅవుట్లు చేసి తీసుకొచ్చాం. అయితే ఇక్కడ ప్రజలకి ఎలా సౌకర్యంగా ఉండాలి, ఇక్కడ అసలు ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, ఇక్కడ అసలు ఎలాంటి సౌకర్యాలు ఇవ్వాలి, ఎందుకంటే ఇక్కడ దగ్గరలోనే పెద్ద హైవే ఉంది. అలాగే అంటే అన్ని రకాలుగా దీన్ని తీర్చిదిద్దాలి. ఫ్యూచర్లో ఆంకాలజీ డిపార్ట్మెంట్ కూడా పెడితే ఎలా ఉంటుంది, దానికి కూడా తదనుగుణంగా మేము చేసి దాదాపు 90 మంది హాస్పిటల్ స్టాఫ్తో, అంటే అన్ని సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్, అలాగే అన్ని డిపార్ట్మెంట్లు ఇక్కడ తీసుకురాబోతా ఉన్నాం. అలాగే నర్సింగు, అలాగే ప్రతిదీ కూడా ఒక అధునాతనంగా G+2 డిజైన్స్తో మనం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దానికి అంటే ఇక్కడ లోకల్గా కూడా ఇప్పుడు సూపరింటెండెంట్ గారిని అడిగాం, ఇక్కడ ఎలాంటి పేషెంట్లు వస్తున్నారు, ఇక్కడ అసలు ఎలా వాంటింగ్, దానికి అనుగుణంగా డిజైన్ చేసి దీనికి అంతిమంగా ప్రజలకి ఇక్కడ మంచి సేవ మనం చేయాలి, ప్రజలకి మంచి సౌకర్యాలు అందించాలని చెప్పి ఇప్పుడు కాసేపు ప్రకటనలు.